హాయ్ గాయస్, ఈరోజు సండే కదా, అది కాక మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. యాక్చువల్లీ ఈరోజు ఎగ్జిబిషన్ తీసుకెళ్తానని పిల్లలకి నేను చెప్పాను. సో మా వారిని అడిగితే మా వారు అన్నారు, నాకు లేట్ అవుద్దు, నువ్వు తీసుకెళ్ళు, నేను అమౌంట్ వేస్తానని చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేదారిలో ఇవన్నీ కవర్ చేసాము. అండ్ ఇంకా ఏంటంటే మా పిల్లలు ఏది కూడా నాకు ఇది కావాలి, అక్కడికి తీసుకెళ్ళండి మమ్మల్ని బాగా ఫోర్స్గా అసలు అడగరు. మ్యాక్స్ మేము బయటికి తీసుకెళ్ళడం చాలా తక్కువ, ఇంటి దగ్గరే ఉంటారు. అండ్ అది కూడా ఒక మంచి హ్యాబిట్ మనం పిల్లలకి నేర్పించడం. ఎందుకంటే బయటకు అలవాటు చేస్తే ఎప్పుడూ ఒకేలా ఉంటాం కదా. ఇన్కేస్ మన పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళు బయటకంటే మనం తీసుకెళ్ళలేము. సో ఏదైనా లిమిట్లోనే నేర్పించాలి. చిన్నగా ఉన్నప్పుడు మనం నేర్పిస్తే వాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. అండ్ ఇంకా మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము, వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అంట. సో అసలు ఆ ఎగ్జిబిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ అన్నీ కవర్ చేసాం. అక్కడ ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ వాటర్ ఫాల్. చూడండి, ఆ వాటర్ ఫాల్ ఒక అట్రాక్షన్. అక్కడ అంత హైప్ ఏం లేదు, కానీ వీడియోస్లో అందరూ చాలా హైప్ చేస్తున్నారు, అంటే బాగా వైరల్ చేస్తున్నారు. కానీ మేము అక్కడికి తీసుకెళ్ళాను కదా పిల్లల్ని, అంత ఓవర్గా అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. అండ్ ఎగ్జిబిషన్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. అసలు వర్త్లెస్ అనిపించింది నాకైతే. పిల్లలకు కూడా 100 రూపీస్. మా హస్బెండ్ వేసింది 500. ఆ 3 టికెట్లు తీసుకున్నాం, అందులో 300 అయిపోయాయి. అండ్ చూడండి, వాటర్ ఫాల్ మనకి ఏంటంటే రొటేట్ అవుతున్నాయి. ఉన్న వాటర్నే వాడు రొటేట్ చేసి లైటింగ్లో వేసేసరికి మనకి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి వాటర్ కూడా. జనం అయితే చాలామంది ఉన్నారు. అదే ఈరోజు సండే కదా, దానివల్ల ఏమో క్రౌడ్ కూడా చాలా ఉంది. ఇన్కేస్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. భవానీపురంలో ఉంది ఇది ఎగ్జిబిషన్. ఇంకేంటంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. అది కిడ్స్కైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా 100 రూపీస్. నాకైతే ఆ టికెట్ కాస్ట్ వేస్ట్ అనిపించింది. లోపలంతా ఏం లేదు, ఫుడ్ స్టాల్స్, ఇంకా కొంచెం మనం షాపింగ్ చేసుకోవడానికి ఇవి స్టాల్స్ ఉన్నాయి అంతే. ఇంకా మధ్యలో మేము కొన్ని క్లిక్స్ తీసుకున్నాము. అసలు అయితే వాటర్ ఫాల్ దగ్గర బాగా చాలాసేపు ఆడారు, వాటర్లో పడ్డారు, తడిచారు, అంతా బాగా ఆడారు, ఎంజాయ్ చేశారు. కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు మరీ ఇంట్లో కూడా ఉంచకూడదు కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. మా పిల్లలు కూడా ఎప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళమని కూడా మమ్మల్ని ఫోర్స్ చేసి అడగరు. నేనే మార్నింగ్ చెప్పాను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను. నేను ఇన్స్టాలో చూశాను ఎవరో పోస్ట్ చేయడం, అది చూసి తీసుకెళ్తాను అన్నాను. ఇంకా వాళ్ళు అడిగారు, ఈవినింగ్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తా అన్నావు కదమ్మా తీసుకెళ్ళని. నేను 6 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. చూసారా, ఇవన్నీ 70 రూపీస్ అంట బౌ క్లిప్. చాలా అంటే చాలా కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. అసలు బ్యాంగిల్స్ అయితే వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏదైనా 2 సెట్స్ వచ్చేసి 40 రూపీస్ అంట. 2 బ్యాంగిల్స్ 40 రూపీస్. ఏదైనా అది లావి అయినా సన్నీ అయినా. దాని తర్వాత ఒక క్యాండీ తీసుకున్నాము, అది వచ్చేసి 50 రూపీస్ అంట. బొమ్మలు అయితే అసలు అన్లిమిటెడ్ బొమ్మలు. మా పిల్లలు అయితే ఈసారి బొమ్మలు అసలు అడగలేదు, మరి ఎందుకు అడగలేదు ఏమో నాకే డౌట్ వచ్చింది. ఇంట్లో చాలా బోల్డ్ బొమ్మలు ఉన్నాయి. దాని తర్వాత ఒక ముంతగా కోవా తిన్నాము, అదైతే చాలా టేస్టీగా ఉంది. తర్వాత మా అమ్మాయి అయితే ఈ కొలంబస్ ఎక్కించమని మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు బాగా ఏడ్చారు. ఇలా దోల కూడా తీరుద్దని చెప్పేసి నేను ఎక్కించిన తర్వాత మామూలుగా ఏడవలేదు ఇద్దరు, అసలు ఒక రేంజ్లో ఏడ్చారు. నాకే భయం వేసింది. అసలు నేను పిల్లల్ని పట్టుకోలేనా అనిపించింది. అనవసరంగా ఎక్కామనిపించింది. పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పుడైతే అసలు ముందుకు పడిపోతామేమో అన్న భయం వేసింది. ఆ భయంతో నాకే కాళ్ళు చేతులు వణికిపోయాయి, పిల్లలు పడిపోతారేమోనని. చాలా అంటే చాలా భయం వేసింది. అక్కడ మనం అరిచినా ఎవరికి వినిపించదు ఆ గోల్లో. కానీ ఇలాంటి రిస్క్లు అసలు చేయకండి. నేనైతే పొరపాటున ఎక్కించాను పిల్లల్ని నాకు తెలియక. అది ఒక పక్క వీడియోలు తీసుకోవడానికి ఫోన్ చేతిలో పట్టుకొని మరీ అలా ఉండిపోయాను. వాడు సడన్గా స్టార్ట్ చేసి స్పీడ్ పెంచేసేసాడు. అసలు నేను పిల్లల్ని అయితే పట్టుకోలేకపోయాను, పడిపోతారని అనుకున్నాను. అసలు నేనైతే హోప్లెస్ అయిపోయాను. అరుద్దామంటేనేమో ఎవ్వరికి ఏం వినిపించట్లేదు, చాలా భయం వేసింది. చాలాసేపు ఇంకా అలానే వాళ్ళకి కళ్ళు మూసుకొని తెరవకని చెప్పాను. కళ్ళు మూసుకొని ఉండండి అని చెప్పేసి వాళ్ళని గట్టిగా పట్టుకొని నా కాళ్ళని నా మోకాలని ముందు సపోర్ట్ చేసి వాళ్ళని గట్టిగా పట్టుకున్నాను. ఆ వీడియో నేను తీయలేదులేండి, అంటే ఆ టెన్షన్లో నాకు చాలా భయం వేసింది. అసలు వీడియో కూడా తీయడానికి రాలేదు. ఇంకా ఫోన్ ఒక చేతి అలా పట్టుకొని ఒక చేతి ఇద్దరిని పట్టుకొని అలా హోల్డ్ చేసి పెట్టాను. కానీ చాలా డేంజర్ అసలు పిల్లలతో ఇది. నేను పొరపాటున తీసుకెళ్ళాను. మీరు అసలు ఇలా చేయకండి, పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళండి. మీరు ఎక్కితే ఎక్కండి, కానీ పిల్లల్ని మాత్రం ఎక్కించకండి, చాలా డేంజర్ అసలు.
దాని తర్వాత మా అమ్మాయి చూడండి అలా ఏడుస్తుంది, ఎందుకు ఎక్కండ్రా బాబు అన్నట్టుగా ఏడుస్తుంది. నేను ముందే చెప్పాను వద్దని, అస్సలు వినలేదు. ఎక్కాల్సిందని ఏడ్చేసింది, బాగా ఏడ్చింది. బాబు అంత ఏడవలేదు కానీ పాప మాత్రం బాగా ఏడ్చింది. దాని తర్వాత మళ్ళీ సిగ్గు అనేది రాలేదు, మళ్ళీ ఇంకోటి ఎక్కాలని చెప్పి అడిగింది, ట్రైన్ ఎక్కాలని చెప్పేసి అడిగింది. నేను వద్దన్నాను, వద్దమ్మా ఏడుస్తావు, అది కూడా అలానే ఉంటుందంటే లేదు అది అలా ఉండదని చెప్పేసి మళ్ళీ ఏడ్చింది. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఎక్కించాను. అది వచ్చేసి ట్రైన్. అసలు ఫుడ్ స్టాల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. జనం ఇంట్లో వండుకోవడమే మానేసినట్టున్నారు, అందరూ దాని మీద పడి తినే పనిలోనే ఉన్నారు. ఇంకా దాని తర్వాత ట్రైన్ కూడా ఎక్కేసాం. ఇది పర్లేదు, కొంచెం స్లోగానే తీసుకెళ్ళాడు. పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేశారు. ఇది మా అమ్మాయి ఫస్ట్ చాలా భయపడింది అలానే ఉంటుందేమోనని. ఎక్కిన తర్వాత ఎక్కక ముందేమో ఎక్కుదాం ఉంది, ఎక్కిన తర్వాత ఏమో చాలా భయపడిపోయింది, ఇది కూడా అలా ఉంటుందని. చూడండి పాపం ఏడుస్తుంది భయం వేసి. ఇదైతే పర్లేదు, స్లోగానే తీసుకెళ్ళారు. అంత మనం పిల్లలు వదిలేసైనా కూర్చోవచ్చు నార్మల్గా, అంత స్లోగా తీసుకెళ్ళాడు. కానీ అయినా మా అమ్మాయి భయపడింది కాసేపు. తర్వాత కళ్ళతేసి చూసి తనే ఎంజాయ్ చేసింది. దిగిన తర్వాత ఇది చాలా స్లోగా తీసుకెళ్ళారు, బాగుంది అన్నారు. అండ్ ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏదన్నా ఎక్కించమ్మా అని అడిగారు. ఆయన ఇచ్చిన 500లో ఎక్స్ట్రా నావే 200 ఖర్చు అయ్యాయి. టోటల్ నాకు 700 అయింది. కానీ మేము ఏం తినలేదు, పిల్లోడికి మాత్రం ఒక క్యాండీ ఇప్పించాను అక్కడ, అంతే. అండ్ ఇది అయిపోయిన తర్వాత మాత్రం ఆ జంపింగ్ది ఏదో ఉందండి, అది ఎక్కించమన్నారు. అదొక 15 మినిట్స్ అనుకుంటా, 50 రూపీస్ తీసుకున్నారు. ఇదైతే ఓకే పర్లేదు, మిగతావన్నీ 100 తీసుకున్నారు. దాని తర్వాత వర్షం పడింది కాసేపు, చాలా బాగుంది అసలు వర్షం. ఆ వర్షంలో కాసేపు ఫొటోస్ దిగాము. ఇంకా దిగేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. చూడండి మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేసింది, మా అమ్మాయి మా అబ్బాయి. కానీ పాప ఎక్కువ ఎంజాయ్ చేసింది. వర్షం స్టార్ట్ అయింది కొంచెం లైట్గా, మేము వర్షంలో కాసేపు క్లిప్స్ తీసుకున్నాము. ఇంకా రిటర్న్ బయలుదేరాము. దాని తర్వాత నేను మా అమ్మాయిని అడిగాను ఎలా ఉంది ఏంటి అని అడిగితే ఓకే పర్లేదని చెప్పింది. మొత్తానికైతే ఎంజాయ్ చేసింది. ఇదైతే మేము ఇయర్లో ఎప్పుడో 2-3 టైమ్స్ బయటికి తీసుకెళ్ళేది, ఎక్కువ తీసుకెళ్ళము. కానీ ఎంజాయ్ చేసింది. ఈసారి పర్లేదు. ఇది మేము ఈ సమ్మర్కి ఫస్ట్ టైం అనుకుంటా ఎగ్జిబిషన్కి తీసుకురావడం. చాలా రోజులైంది బయటికి తీసుకెళ్ళక. తర్వాత కాసేపు ఎంజాయ్ చేసింది. తర్వాత నేను అడిగాను ఎలా ఉందంటే థ్యాంక్ యూ అమ్మ అని చెప్పింది. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.